క్రీస్తునందు ప్రియమైన దేవుని ద్వారా మీ అందరికీ మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మొదటగా నా శుభాభివందనములు తెలుపుకొంచున్నాను. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ యొక్క గొప్ప అవకాశం బట్టి దేవుని స్తుతిస్తున్నాను. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోకి మనం వెళ్తాం. ప్రార్థించుకుందాం. కృపా కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ విలువైన ఘనమైన పరిశుద్ధమైన నామమునకు తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము కదా తండ్రి. సర్వశక్తుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహాగరుడ, ఆకాశ మహాకాశాలకు సృష్టికర్తమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మా జీవిత కాలంలో మరి యొక్క దినాన్ని మాకు ఆశీర్వదించి అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము కదా తండ్రి. సర్వశక్తుడా తండ్రి, మీరిచ్చిన ఈ మంచి సమయంలో మా హృదయాలను కదిలించే గొప్ప మాటలను తండ్రి మాకు వినిపించండి నాయనా. మీ వాక్యము మా హృదయాలను కదిలించి మా హృదయాలను సరిచేసి విధముగా మేము మీ వాక్యమును మా హృదయంలో స్వీకరించగలిగే గొప్ప మనస్సును అనుగ్రహించమని బ్రతిమలాడి వేడుకుంటూ మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారికి శ్రేష్టమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు దేవుడు మనతో సూటిగా మాట్లాడబోతున్నాడు అనే విషయాన్ని మొట్టమొదట మనం గమనించాలి. మీ ఆలోచన అన్నిటినీ పక్కన పెట్టేసేయండి. సూటిగా ఈరోజు మనతో, మీతో అనే బదులు మన అందరితో ఆయన మాట్లాడబోతున్నారు. దేవుడు హృదయాలను పరీక్షించు దేవుడని తెలుసా? బైబిల్లో రాయబడిందా? దేవుడు హృదయాలను పరీక్షించు దేవుడు. ఎవరి హృదయాలను? మన అందరి వ్యక్తిగతంగా గాను మన అందరి హృదయాలను పరీక్షించే దేవుడు. ప్రతిదినము మనము పరీక్షకు లోపడుతున్నాం. దేవుడు ఆకాశం నుండి ఆయన ప్రతి ఒక్క మనిషిని వ్యక్తిగతంగా హృదయాలను గమనిస్తున్నాడు. మనం ఆలోచించే ఆలోచనలు ఎలా ఉన్నాయి, మనం ప్రవర్తించే ప్రవర్తనలు ఎలా ఉన్నాయి, మనం నడుచుకునే విధానం ఎలా ఉన్నాయి అంటే ప్రవర్తన, నడవడిక, మాటలు ఎవరితో ఉంటాయండి? మన ఇరుగు పొరుగు వారితోనే, మన చుట్టూ ఉన్న వారితోనే. ఎందుకంటే మనం సమాజంలో బ్రతుకుతున్నాం. సమాజం అంటే ఏంటండి? మనం అందరము ఇక్కడ జీవిస్తున్నాం కదా, అదే సమాజం. ఒంటరిగా ఉంటే సమాజం కాదు. ఒంటరిగా అడవిలో ఎక్కడో ఎడారిలో ఉంటే సమాజం అయిపోదు. మనం ఒక గుంపుగా మన సమాజంగా జీవిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కటి దేవుడు ఇరుగు పొరుగు వారి వెడల ప్రేమతో ఉండాలి, సహనంతో ఉండాలి, సాత్వికంతో ఉండాలి. ఇవన్నిటినీ ఆయన మొట్టమొదట ఇశ్రాయేలులకు 10 ఆజ్ఞలు గల ఆ పలక రాయించాడు కదా మోషే గారి ద్వారా. సాక్షాత్తు దేవుడే ఆ పలక మీద తన చేతి వ్రాతతో వ్రాయించి పంపించిన 10 ఆజ్ఞలు. ఆ ఆజ్ఞలు ఏముంటుంది మనకందరికీ తెలుసు.
మనకందరికీ తెలుసు కదా. ఆ ఆజ్ఞలు కానీ లేకపోతే మనుషులు విచ్చలవిడిగా ఉండేవారు. ఈరోజు చట్టం లేకపోతే ఎలా భయంకరంగా మనుషులు మారిపోతున్నారు, చట్టం ఉండి కూడా భయంకరంగా ప్రవర్తిస్తున్నారో ఒకరి ఎడల ఒకరు. చట్టం ఉండి కూడా దానిని పక్కన పెట్టి ఎంత విపరీతంగా వాళ్ళ ఆలోచన ఉన్నాయో మనము ప్రతి నిమిషము న్యూస్లో చూస్తుంటాం. సమాజంలో ఏం జరుగుతుంది, ప్రపంచంలో ఏం జరుగుతుందని చూస్తుంటాం. కానీ క్రైస్తవులమైన మనము బైబిల్ దగ్గరికి వచ్చినప్పుడు మన దేవుడు హృదయములను పరీక్షించే దేవుడు. కాబట్టి మనము భయము, భక్తి, ప్రేమలతో ఉండాలి, విధేయత కలిగి ఉండాలి అనేది దేవుని యొక్క సిద్ధమై ఉన్నది. కాబట్టి హృదయము ఈరోజు మనం ఆలోచించబోయే ఒక అంశము పేరు హృదయము. ఎవరి హృదయం? ఎవరి హృదయం? మనందరికీ హృదయం ఉందా? బైబిల్ భాషలో హృదయము, కానీ మనము వాడుక భాషలో ఏం తెలిసిన మనస్సు. మనసు మనం వాడుక ఇప్పుడు వాడుతుంటాం కదా, ఆ పదాన్ని వాడుతుంటాం కదా. మరి నీకు మనసు ఉందారా, నీకు మనసే లేదా, ఇలా మాట్లాడతావు అంటామా లేదా? వాడుక భాషలో మనం ఇప్పుడు వాడే భాషలో ఆ పదాన్ని మనసు అంటాము. కానీ బైబిల్ భాషలో వచ్చినప్పుడు దాన్ని దేవుడు హృదయము అంటున్నారు. హృదయము దేనికి సంబంధించింది? హృదయము దేనికి సంబంధించింది? ఎవరికైనా తెలుసా? హృదయము దేనికి సంబంధించింది, లేకపోతే ఎవరికి సంబంధించింది? హృదయము లేకపోతే మనస్సు దేనికి సంబంధించినది? ఎవరైనా చెప్పగలరా? ఆత్మకు సంబంధించినది. శరీరం ఏమి లేదు. శరీరం అనేది ఆత్మ ఉపయోగించుకునే ఒక టూల్, ఒక వస్తువే. ఈ శరీరం అనేది ఆత్మ ఉపయోగించుకునే ఒక వస్తువే. నాకు ఇప్పుడు ఆ స్వరం వస్తుందంటే హృదయంలో నుండి ఆత్మ మాట్లాడుతుంది ఆత్మలతో. ఆత్మ, ఎందుకంటే సౌండ్ బయటకు రావాలి. నా హృదయంలో ఏముందో, దేవుడి హృదయంలో ఏముందో ఆ సౌండ్ బయటకు రావాలంటే నేను ఆ మాటలు సౌండ్ బయటకు రావాలి. ఈ మైక్ నుంచి స్పీకర్లో మీ అందరికీ వినపడాలంటే ఆ శబ్దము మన చెవులకు వినపడాలి. విన్న మాటలు మన హృదయంలో వెళ్ళి పని చేయాలి. పని చేస్తే మొదట స్వీకరించే మనసు ఉండాలి. ఆ శబ్దం, ఆ మాట మనము హృదయాల్లో స్వీకరించే ఆ యొక్క మనస్సు ఉండాలి. స్వీకరించకపోతే అది పనిచేయదు, వ్యర్థమైపోతుంది. ఇప్పుడు మనం మాట్లాడేది మనం మనుషులతో మాట్లాడతామా, ఇంకా జంతువులతో లేక జీవరాశులతో మాట్లాడతామండి? మన మాటలు ఎవరితో మాట్లాడతాం? మనము మాటలు ఎవరితో మాట్లాడతాము? మనుషులతోనే మాట్లాడతాము. మన ఇరుగు పొరుగు వారితో మాట్లాడతాము, మన స్నేహితులతో మాట్లాడతాము, మన బంధువులతో మాట్లాడతాము. వాళ్ళతో ఎవరు? పేరు పెట్టాం, బంధువులు, స్నేహితులు, అందరూ మనుషులే. కాబట్టి ఆ యొక్క మాటలు అనేవి ఎలా ఉండాలి? ఆ మాటలు ఎక్కడ, ఆ మాటగా మారకముందు, అంటే ఆ మాట బయటకు రాకముందు, శబ్దముగా ఆ బయటికి రాకముందు ఆ మాటలు ఎక్కడ ఉంటాయి? ఎక్కడ ఉంటాయి అంటే హృదయంలో ఉంటాయి. హృదయంలోనే ఉంటాయి. కానీ ఈ హృదయము చెడిపోయింది. మానవ హృదయము చెడిపోయింది. ఎప్పుడు చెడిపోయిందండి? ఎప్పుడు చెడిపోయింది? నేను ఎక్కువగా ప్రశ్న వేస్తాను, ప్రశ్నలతో తర్వాత ఆన్సర్ వస్తుంది. ఎప్పుడు చెడిపోయింది? ఇప్పుడు ఈ మధ్యలో చెడిపోయిందా? యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత చెడిపోయిందా? లేకపోతే ప్రారంభంలోనే చెడిపోయిందా? ప్రారంభంలోనే మనిషి హృదయం చెడిపోయింది. ఆ చెడిపోయిన హృదయానికి రోగం పట్టింది, వ్యాధి పట్టింది.
ఎప్పుడు చెడిపోయింది? బాగున్న హృదయము ఎప్పుడు చెడిపోయింది? ఎవరు చెడగొట్టారు? చెడిపోవడం అంటే ఎవరో చెడిపితే కదండి. ఎవరో ఏదో చేస్తే కదా ఏదైనా దాని యొక్క ప్రభావం చెందుతుంది. ఆ యొక్క హృదయము, మన హృదయము అంటే మనిషి యొక్క హృదయము చెడిపోయింది. ఎప్పుడు చెడిపోయింది? దేవుడే చెప్తున్నాడు ఎప్పుడు చెడిపోయింది అంటే. దేవుడు ఏమంటున్నాడంటే, చూడండి దేవుడు రాయించిన మాటలను. ఆదికాండము, మన హృదయము, మనిషి యొక్క హృదయము ఎప్పుడు చెడిపోయిందో, ఆయన ఎలా బాధపడ్డాడో, ఇంతవరకు బాధపడుతున్నాడో దేవుడు ఇప్పటికీ బాధపడుతున్నాడు. ఎప్పుడో కలిగిన బాధ, మన హృదయాలు చెడిపోయాలని ఎప్పుడో పడిన బాధను ఆయన చెప్తున్నాడు. ఎప్పుడు చెడిపోయిందంటే ఆదికాండము 6వ అధ్యాయము తీసుకోండి, మీ చేతుల్లో ఉన్న బైబిల్ గ్రంథాన్ని. ఆదికాండము 6వ అధ్యాయము 5-6 వచనాలు. ఆదికాండము 6వ అధ్యాయము 5-6 వచనాలు. ఎవరైనా చదువుతారా? నేను చదువునా. నరుల చెడుతనము. నరులు అంటే ఎవరు? బైబిల్ భాషలో మనుషులు, నరులు, మనిషి అంతా ఒకటే. అదంతా పర్యాయ పదాలు అంటే మనకు తెలుసు కదా. పర్యాయ పదాలు ఏంటంటే సినానిమ్స్ ఇంగ్లీష్లో. అంటే ఒక సందర్భంలో ఆ పదాన్ని ఆ సందర్భంలో వాడతారు, కానీ దాని యొక్క భావం అనేది ఒక్కటే. కాబట్టి ఇక్కడ నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయములలోని తలంపుల ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. ఎప్పుడంటే మన హృదయం చెడిపోయింది. మానవ హృదయం, మనిషి యొక్క హృదయం అంటే మనస్సు చెడిపోయింది. మనం చాలా రెగ్యులర్గా వాడతాం ఈ పదాలు, ప్రపంచంలో కూడా రెగ్యులర్గా వాడుతుంది. నా మనస్సు చెడిపోయింది అంతే కదా. నా మనస్సు బాగలేదు అంటే చాలా పేర్లు పెట్టుకుంటాం. కానీ బైబిల్ భాషలో వచ్చినప్పుడు హృదయం, మనస్సు అనేది హృదయము అంటారు. ఆ హృదయము దేనికి సంబంధించిందంటే ఆత్మకు సంబంధించినది. హృదయం అనేది ఆత్మకు సంబంధించినది, మనస్సు అనేది ఆత్మకు సంబంధించినది. ఈ హృదయము చెడిపోయింది కాబట్టి ఆత్మకు శిక్ష పడుతుంది. అర్థమవుతుందా? హృదయం చేసే పాపాన్ని బట్టి, హృదయంలో ఉండే పాపాన్ని బట్టి ఆత్మకు శిక్ష పడుతుంది. దేవుడు మనకిచ్చిన ఆత్మకు శిక్ష పడుతుంది. ఎప్పుడు పడుతుంది? ఇప్పుడు కాదు, చనిపోయిన తర్వాత. అదే నరకానికి వెళ్ళడం. హృదయంలో పాప స్వభావము ఎప్పుడు స్టార్ట్ అయింది? ప్రారంభంలోనే ఆదాము హవ్వలు ఎప్పుడు దేవుని ఆజ్ఞను మీరాలో అప్పుడే హృదయంలో పాపము స్టార్ట్ అయింది. చూడండి, నరుల చెడుతనము ఎప్పుడు? అప్పుడే. నరుల చెడుతనము భూమి మీద గొప్పదంటే ఏంటండి? గొప్పదంటే మనం చెప్పుకున్న గొప్పతనాలు కాదు, అంటే విస్తరించిపోయింది అని అర్థం. చెడుతనము మానవులలో, మనుషులు అప్పుడే విస్తరించింది. అంటే మనుషులంతా చెడిపోయారు, వారి హృదయాలు చెడిపోయింది. అక్కడ నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. దేవుని దృష్టికి అనుకూలమైన నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు అని
దేవుడు చూశాడు. చూసిన ఒక్కడు కూడా లేడు, ఇప్పుడు కూడా లేడు. నీతిమంతుడు లేడు, వాక్యం చెప్తుందా? నేను చెప్తున్నాను, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపము చేసి చెడు తలంపులు, ఎటు చూసిన మనసులో ప్రతి క్షణము చెడు తలంపులు వస్తూనే ఉంటాయి. ఎవరి గురించి? మనల్ని మనమే చెడు తెచ్చుకుంటామా? మనల్ని మన మీద మత్సర పడతామా? జలసి మత్సరపడేది, కోపపడేది, ద్వేషించేది ఎవరు ద్వేషిస్తామా? ఇరుగుపడి వారు. మనల్ని మనమే ద్వేషించుకుంటామా? కానీ ప్రేమించుకుంటాం. మనల్ని మనమే ఎక్కువగా ప్రేమించుకుంటాం. దాన్ని స్వార్థము అంటారు. కానీ దేవుడు ఇక్కడ చెప్పిందంట, దేవుడిని ప్రేమించడం అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి. ఎందుకంటే ఆయన సృష్టించిన సృష్టిలో, ఆయన చేసిన మనుషులో అందరూ సమానమే. కాబట్టి ఈ హృదయము ప్రారంభమే చెడిపోయింది. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయములలో హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు. ఊహ అంటే ఏంటి? నాట్ ఇమాజినేషన్. మీరు ఇంగ్లీష్ బైబుల్లో NIV లేకపోతే KJVలో చెక్ చేయండి. ఇంకినేషన్ అంటారు. ఊహ, ఇంకినేషన్. చెడ్డదంటే విక్టిడ్నెస్. ఇంక్లినేషన్. ఇమాజినేషన్ అంటే ఇలా ఉంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అని మనం ఇమాజిన్ చేస్తాం కదా, అది ఇమాజినేషన్. బట్ ఇంక్లినేషన్ అంటే ఊహ. ఆ ఊహ వేరు, ఈ ఊహ వేరు. ఇంక్లినేషన్ హృదయం యొక్క, చూడండి, హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు, మనము ఆలోచించేవన్నీ పాపము అంటున్నాడు. చెడ్డవి. తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ అనే ఒక ఎల్లప్పుడూ అనే పదం ఉంది కదా బైబిల్లో. ఇప్పుడు ఈ వచనంలో ఒక పదం ఎల్లప్పుడూ అనే బదులు దాంట్లో ఫుట్ నోట్లో ఉంటుంది. ఆ ఒకటే చేసి ఫుట్ నోట్ లేకుండా చూడండి. ఫుట్ నోట్లో ఎల్లప్పుడూ అని ఆ పదము పైన ఒక నంబర్ వేసింటారు. ఎల్లప్పుడూ. ఎవరికి కనపడలేదా? ఎల్లప్పుడూ. ఎల్లప్పుడూ అంటే ప్రతిదినము. ఎల్లప్పుడూ అంటే ఎవ్రీడే. మన యొక్క ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు ప్రతిదినము చెడ్డగానే ఉంటున్నాయి మన హృదయంలో. ఆ హృదయానికి ఏమైందంటే వ్యాధి కలిగింది. భయంకరమైన వ్యాధి. హృదయంలోనే అన్నీ జరుగుతుంటాయి. మనం ప్రేమించాలన్నా హృదయంలోనే పుట్టాలి, మనం ద్వేషించాలన్నా హృదయంలోనే పుట్టాలి, ఇతరుల గురించి చెడుగా మాట్లాడాలన్నా హృదయంలోనే పుట్టాలి, గొనగాలన్నా హృదయంలోనే గొనుగుతుంటాం, మనసులోనే గొనుగుతుంటాం. అంతేనా? సో ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? ప్రారంభం ఎక్కడ, మూలం ఎక్కడంటే మన హృదయమే. ఎందుకంటే మన హృదయం చెడిపోయింది. మనం మంచి చేయాలన్నా మంచి ఎక్కడ స్టార్ట్ అవుతుంది? హృదయంలోనే. మంచి చేయాలి కానీ ఒక్కోసారి మనం మంచి చేయలేము అనుకుంటాం. అందుకనే పౌలు భక్తుడు ఒక మంచి మాట అన్నాడు. ఆ యొక్క హృదయాన్ని ఆలోచించి ఒక మంచి పరిశోధించి ఆయనకి వచ్చిన ఆ మాటలు చెప్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రాసిన రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక నా యందు, ఎవరు? పౌలు అంటున్నాడు. నా యందు అనగా నా శరీరమందు మంచిది
నివసింపదని నేను ఎరుగుదును. నా యందు అంటే ఆయన శరీరం అని అంటున్నాడా? సారీ, ఇట్స్ నాట్ అ బాడీ. ఆయన శరీరం గురించి చెప్పడం లేదు ఇక్కడ. శరీరం అనేది అది వ్యర్థం. నా యందు అంటే ఆత్మ. ఎందుకంటే హృదయము ఆత్మకు సంబంధించినది, గుండె శరీరానికి సంబంధించింది. గుండె కొట్టుకుంటుంది కదా, ల్యాప్టాప్ దాన్నే గుండె అందరూ హార్ట్ అంటుంటారు. సారీ, దట్ ఈస్ నాట్ కరెక్ట్. హార్ట్ అనేది ఆత్మకు సంబంధించింది, అది హృదయము. ఈ గుండె కాదు బ్లడ్ ప్రెషర్ చేసే ఆ యొక్క గుండె కాదు, భౌతిక సంబంధమైనది. ప్రాణం నిలబడాలంటే, ఈ యొక్క శరీరంలో ప్రాణం నిలబడాలంటే అది కొట్టుకుంటూ ఉంటానే అది కంటిన్యూ అవుతుంటేనే బ్లడ్ సరఫరా అవుతుంటుంది, పైకి అన్ని అవయవాలకి సరఫరా అవుతుంటుంది. కాబట్టి ఇక్కడ నా యందు అంటే నా శరీరం అందు అంటే నా ఆత్మ అనే శరీరం అందు. ఆత్మకు ఒక ఆకారం ఉంది కానీ మనం ఇప్పుడు చూడలేము. హృదయం మనలో ఉన్నది కానీ మనం చూడలేము, మనకు కనబడదు. మన హృదయం మనకు కనబడదు. కానీ మనం ఏం చేస్తున్నామో, ఏమి ఆలోచిస్తున్నామో అవన్నీ మనకు తెలుసు. గ్రహింపు అంట. అన్నీ మనకు తెలుసు. తెలిసినా కూడా ఒక్కొక్క సమయంలో మనము పాపానికి లోనైపోతున్నాం, పాపం చేయడానికి పరిగెత్తుతున్నాం. వీళ్ళకి అర్థమవుతుందా? లేకపోతే నా మాటలు బోరు పడుతుందా? అర్థమవుతుందనే వాళ్ళందరూ చేతులు ఎత్తండి. వెరీ గుడ్, థ్యాంక్స్. నా యందు, నా శరీరమందు ఏది ఒకసారి చదువుతారంటే, మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుతున్నా. నాకు తెలుసు నా హృదయంలో నాకు మంచిది ఏది అంటే ఆత్మలో ఉన్న హృదయంలో ఏది మంచిది ఉండదో నాకు తెలుసు. ఎందుకంటే నేను మంచి చేయాలని అనుకుంటాను కానీ చేయలేకపోతున్నాను, చేయను. అయ్యో నాకు వాళ్ళకి మంచి చేయాలి, వీటికి అది చేయాలి, వీటికి ఇది చేయాలి అంతా అనుకుంటాం, ఎక్కడికి చేస్తున్నామా? అదే బలహీనత అంటే పాపం. హృదయము పాపము వశమై ఉన్నది. హృదయము పాపము వశమై ఉన్నది, దేవుడి వశము లేదు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం. ఇర్మియా హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. హృదయము అన్నిటికంటే ఏంటి? అన్నిటికంటే మోసం అంటే అన్నిటికంటే మోసం అంటే మోసం చేసేవి చాలా ఉన్నాయా? మోసం చేసేవి చాలా ఉన్నాయా అంటే ఆ మోసం చేసే అన్నిటికంటే హృదయము అంత మోసకరమైనదా? అంటే నెంబర్ 1లో ఉంది హృదయం, రైట్? నెంబర్ 1 ప్లేస్లో ఉంది హృదయం. మోసం చేసే దాంట్లో, మోసపోయే దాంట్లో, మనలను ఆత్మను మోసం చేసే దాంట్లో నెంబర్ 1 టాప్ పొజిషన్. మనం ఒక్కోసారి ఎవరికైనా హాని చేస్తే తర్వాత బాధపడుతుంటాం. అది ఎందుకు ఇలా చేశాము, నేను ఎందుకు ఇలా ఆలోచించాను, మొదట చేసేస్తాం, తర్వాత బాధపడుతుంటాం. మళ్ళీ అదే అంటే రిపీటెడ్, కంటిన్యూస్ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. మన హృదయంలో జరుగుతూనే ఉంటుంది. కానీ మంచి మాత్రం చాలా రేర్, వెరీ రేర్, 1%, 0.5%. చెడు అయితే 99.5%. కాబట్టి ప్రియులారా, దేవుడు హృదయాలను పరీక్షిస్తున్నాడు. ఎప్పుడో ఆ రోజుల్లో నోవహు కాలంలో అప్పుడున్న జనరేషన్లో ఎవ్వరూ లేరు.
నోవహు వల్లనే మళ్ళీ జనరేషన్ మనం ఇక్కడ ఉన్నాం. నోవహు కూడా ఆ రోజుల్లో దేవుని దృష్టికి నీతిమంతుడుగా లేకపోయుంటే సపోజ్ మనం ఈ చోట, ఈ ప్రదేశంలో, ఈ నిమిషంలో 22 సెప్టెంబర్ 2024 12:35 మనం ఇక్కడ ఉంటాము. తెలిసిన మీకు నోవహు ఆ రోజుల్లో దేవుడి దృష్టికి నోవహు మాత్రమే నీతిమంతుడుగా లేకపోయి ఉంటే, చూడండి, ఇమాజిన్, ఒకసారి ఊహించండి. ఉంటే మనం ఎప్పుడు ఉంటామా? అసలు మనం వచ్చే ఉంటాం. కాబట్టి ఎంత కోపం అంటే ఆయన ఆ పాపం అంటే భయంకరమైన పాపం అంటే దేవుడు మొత్తం ఆ యొక్క దేవుడికి వచ్చిన కోపానికి నరుల హృదయం భూమి మీద గొప్పదని ఆయన ఆలోచించడం హృదయంలో నొచ్చుకున్నాడు. ఎందుకా నేను మనుషులు చేశాను, మనం కూడా అప్పుడు అనుకుంటాం కదా, ఇన్ని చేసిన ఇంత ఒక మంచి ఇదే లేదు అని మనం ఒక్కోసారి హృదయంలో బాధపడుతుంటాం కదా. అలాంటి బాధ కలిగింది దేవుడు. ఇంత సృష్టిని, ఇంత అనంత సృష్టిని, ఈ విశ్వాన్ని మీకు ఒక మాట చెప్పాలి. విశ్వంలో భూమి ఎంత చిన్నదో తెలిసిన, భూమి ఎంత చిన్నదో. ఈ విశ్వంలో కోటాను నక్షత్రాలు ఉన్నాయి. మనము పాలపంత నక్షత్ర దాంట్లో ఉన్నాం. దాన్ని ఇంగ్లీష్లో గ్యాలక్సీ అంటారు. దాంట్లో భూమి ఇసుక రేణువు తెలిసిన, ఇసుక రేణువు, ఒక చిన్న రేణువు, ఆ రేణువు అంతే ఈ భూమి. దాంట్లో 6 అడుగుల మనుషులు పెట్టి, ఇన్ని కోట్ల మంది మనుషులు పెట్టి దేవుడు చూస్తున్నారు. మనకైతే ఇసుక రేణువు కూడా మనకు కనబడదు, కానీ ఆయనకి సమస్తము ప్రత్యక్షము. ఆయన సమస్తాన్ని చూస్తుంది. మనిషి యొక్క హృదయ ఆలోచనలు ఏమున్నాయో తెలిసి చూసే దేవుడికి మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, మన హృదయాలు ఎలా ఉన్నాయో అని తెలుసు. ఎందుకంటే ఆయనలో నుండి వచ్చిన వారము. ఆదామును సృష్టించినప్పుడు అతని నాసికారంధ్రములో జీవ వాయువును ఊదగా నరుడు జీవ ఆత్మ ఆయనలో వచ్చిన భాగం ముక్కలు ఆ ఒక్క ముక్క ఎవరో ఆదాము. ఎవ్రీ పీస్ ద పీస్ ఆఫ్ గాడ్ ఆయనలో వచ్చిన ఒక భాగమే పార్ట్. ఆ ఆత్మ ఎంత ఆయనలో వచ్చిన ఆత్మ ఎంత పరిశుద్ధంగా ఆయన ఎదురు చూశాడు తెలిసిన. కానీ ప్రారంభంలోనే ఆయన హృదయంలో నచ్చుకునే విధంగా అప్పటి తరం ఉన్నది, ఇప్పటికీ అలానే ఉంది. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత కూడా ఇప్పటికి కూడా మనుషులు అదే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఎటువంటి మార్పు లేదు. తమ్ము తామే మోసగించుకుంటున్నారు. అందుకనే ఇర్మియా గారు ఆ రోజుల్లో ఆ యొక్క జనరేషన్ దేవుడి మాటలు ఎంతగా చెప్తున్నాయి. ఎవ్వరూ వినడం లేదు, రాజులు వినడం లేదు, తన ఇశ్రాయేల్ జనం వినడం లేదు, అన్యులు వినడం లేదు, ఎవ్వరు వినడం లేదు. ఆయన ఎంత శ్రమ పెట్టారంటే ఇర్మియా పడిన శ్రమ ఎంత కాదు. ఆయన శ్రమ పడ్డాడా? ఎవరు శ్రమ పడ్డారు? శ్రమ పెట్టబడ్డారు. ఎవరి చేత? తన చుట్టూ ఉన్న మనుషుల చేత. ఆయన చేసిన తప్పేంటి, పాపం ఏంటి? దేవుడు ఏది చెబితే దానికి హెచ్చరికను, మీరు రాంగ్ రూట్లో వెళ్తున్నారు, అది తప్ప. మంచి చెప్పాడు, అది తప్ప. కానీ ఆయన ఎంతగా హింసించారంటే భయంకరమైన హింసలు. అందుకని ఆయన ఒకరోజు కూర్చొని ఆలోచించి, ఏంటి ఈ మనుషులు దేవుని మాటలు ఇంత మంచిగా హెచ్చరిక మాటలు, మంచి మాటలు చెప్తున్నప్పుడు విననంటున్నారే అని ఆలోచించి ఒక కన్క్లూషన్కి వచ్చి హృదయాన్ని పరిశోధించి రాసిన మాటలే, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, మోసం చేసేది, మోసపోయేది. ఇతరులను మోసం చేసేది, ఇతర హృదయాలను మోసం చేసేది, తన హృదయము మోసం చేసేది, తన ఆత్మను మోసం చేస్తుంది. హృదయము ఎక్కడికి వెళ్తుంది? నరకానికి వెళ్ళదు, ఆత్మనే వెళ్తుంది.
కానీ భూమి మీద ఉన్నంత వరకు హృదయము ఆత్మను మోసం చేస్తూనే ఉంటుంది. ప్రియులారా, మనం బైబిల్లో చాలా విషయాల గురించి మనం తెలుసుకోవాలి. మన ప్రార్థనలో కూడా లోక సంబంధమైన వాటి గురించి మనం అడగనే అవి వస్తుంటాయి, పోతుంటాయి. కానీ మనం అడగాల్సింది, నా పాపమ స్వభావం నుండి నన్ను విడిపించు దేవా, నా చెడు మార్గము నుండి నన్ను తప్పించు దేవా, నా ఆలోచనలను బట్టి నన్ను గద్దించుము దేవా, నా పాపపు ఆలోచన బట్టి నన్ను గద్దించు, నన్ను సరిచెయ్యి. ఇలాంటి ప్రార్థన మనం చెయ్యాలి. కానీ మనం సాతాను మోసం చేస్తుంది. ఈ లోక సంబంధమైన ప్రార్థనలు కూడా ఇదే వస్తువుల గురించి అడుగు, ఇల్లుల గురించి అడుగు, సుఖభోగాల గురించి అడుగు, డబ్బుల గురించి అడుగు. ఇవేనా మనకు వచ్చే, అంటే చనిపోయిన తర్వాత వచ్చేవి కూడా, నాటానికి వచ్చేవి కూడా ఇవేనా, లేదా పరలోకానికి వచ్చేవి కూడా ఇవన్నీ వస్తాయా? ప్రియులారా, ఒకసారి ఆలోచించండి, ఇవన్నీ వస్తాయా? ఈ శరీరమే రాదు, సుఖపెట్టి ఈ శరీరమే రాదన్నప్పుడు ఇవన్నీ వస్తువులు, మనుషులు అనుభవించడానికి కనుగొనే వస్తువులన్నీ వస్తాయా? బట్ ఎందుకు ఈ యొక్క ఫైటింగ్ ఎందుకు? ఇక్కడ యుద్ధం ఎందుకు? ఈ ప్రయాస ఎందుకు? క్వశ్చన్ మార్క్. ఎందుకు? నో క్వశ్చన్ మార్క్. ఎవరు క్వశ్చన్ మార్క్ వేసుకోవడం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన, చూడండి ఎంత భయంకరమైన పదాన్ని వాడాడు అక్కడ. ఆ పదాన్ని, ఒక్కొక్క పదాన్ని బైబిల్లో తర్జుమా చేసినప్పుడు ఎంత మంచిగా ఆలోచించి దేవుడు గ్రామటికల్గా వ్యాకరణ రూపం మంచిగా ఆ పదాన్ని వాడాడు. చూడండి, ఘోరమైన వ్యాధి కలది, ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహించువాడు ఎవడు అంటే లేడీస్ కాదనుకోకండి. ఎవడు అంటే మగవారికి సంబంధించింది, ఆడవారికి సంబంధించింది కాదండి. ఎవడు అంటే అందరికీ సంబంధించింది, ఆడ మగ అందరికీ. ఎందుకంటే ఆదాము నుండే అవ్వను తీశాడు, అందరికీ. హృదయము అన్నిటికంటే మోసకరం, అన్నిటికంటే అన్నాడు. ద టాప్ నంబర్ 1 ప్లేస్ హృదయం ఉంది. మోసం చేసే దాంట్లో తను మోసగించుకునే దాంట్లో. కాబట్టి ఆ హృదయానికి పట్టిన వ్యాధిని స్వస్థపరచడానికి యేసుక్రీస్తు దేవుని మాట ఈ లోకానికి రావడం జరిగింది. సాక్షాత్తు దేవుడే ఈ లోకానికి వచ్చాడు. ఆయన మాట చాలు, ఆయనే రావడం అవసరం లేదు, ఆయన మాట చాలు. ఒక శతాధిపతి, కొత్త నిబంధనలో శతాధిపతి ఆయన విశ్వాసాన్ని చూసి యేసే ఆశ్చర్యపోయాడు. శతాధిపతి ఎవరు తెలుసండి? అన్యుడు, రోమీయుడు. తన సోదరు ఒకడు బాగలేకుంటే, అంటే అతనికి ఒడ్డు బాగలేకుంటే యేసుక్రీస్తు గురించి తెలిసిన తర్వాత ఆయన పిలుచుకొని వచ్చిన తర్వాత ఆయన చేయమంటాడు, మాట మాత్రం సెలవు, మాట. యేసుక్రీస్తు వచ్చి ఆయన మెడిసిన్ ఇచ్చాడా, ఇంజక్షన్ ఇచ్చాడా? ఎక్కడైనా ఉందా? సరే, ఓకే, మెడిసిన్, ఇంజక్షన్ ఇప్పుడు ఈ కాలం, ఆ రోజుల్లో ఏదైనా స్వస్థ, అంటే రోగం పోవడానికి ఏదైనా ఆయుర్వేదిక్ ఏదైనా ఇచ్చాడా? ఏం లేదు. మాట మాత్రము సెలవు అన్నాడు. ఎవరు చెప్పారు? ఆయన అప్పుడు యేసుక్రీస్తు ఆశ్చర్యపోయాడు, దేవుడే ఆశ్చర్యపోయాడు తన ఆ యొక్క శతాధిపతి యొక్క విశ్వాసాన్ని చూసి. చూడండి, అలాంటి విశ్వాసం దేవుడు కోరుకుంటున్నాడు పిల్లలు. అలాంటి విశ్వాసమే మన అందరి ఎడల కోరుకుంటున్నాడు. యేసుక్రీస్తు ఆశ్చర్యపడంటే ఆ విశ్వాసం ఎలాంటి విశ్వాసం? గొప్ప విశ్వాసం. ఇప్పుడు చెప్పాలి, గొప్ప విశ్వాసం.
మంచి విశ్వాసం. మనకు మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి రోగాలు రావడం, శరీరానికి ఏదో రావడం, తర్వాత వెళ్ళిపోవడం, ఇవన్నీ జరుగుతుంటాయి. ఇవన్నీ కామన్. మనం చనిపోయే వరకు, పుట్టుక నుంచి చనిపోయే వరకు అవన్నీ జరుగుతుంటాయి ఈ యొక్క జీవిత ప్రయాణం. కానీ మనము మన హృదయము ఎలా ఉంది దేవుని ఎదుట అనేది మనం ఆలోచించాలి. మన మనస్సు ఎలా ఉన్నది? సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనం. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి చూడండి, ఇక్కడ కూడా అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకునము. భద్రముగా, చాలా జాగ్రత్తగా మన హృదయం ఉండాలి, మన మనస్సు ఉండాలి, మన ఆలోచన ఉండాలి. ఆలోచనలు పుట్టే స్థలము హృదయం, మన మనస్సు. కాబట్టి మన ఆలోచనలు చాలా జాగ్రత్తగా ఉండాలి. చెడు ఆలోచన మన హృదయంలో రానివ్వకూడదు. వస్తుంటాయి, కానీ వాటి ప్రకారం మనం నడుచుకోకూడదు. ఈ హృదయములో నుండి జీవధారలు బయలువెళ్ళును. జీవధారలు అంటే ధారలు అంటే తెలుసు, నీళ్లు అంతేనా? సమరస్త్రీతో యేసు ప్రభు ఒక నీళ్ళు సమరస్త్రీ వచ్చినప్పుడు ఒక మాట అంటారు. ఏమంటారండి? యోహాను సువార్త 4వ అధ్యాయంలో, నేనిచ్చు నీళ్లు అనేవి తప్పి కొనవు. అదే ఇక్కడ నీళ్లు ఇక్కడ ఉపయోగించాలి. ఇక్కడ ధారలు అన్నారు. జీవధారలు అంటే మంచి మాటలు, మంచి ఆలోచనలే మన హృదయంలో నుండి బయటికి రావాలి. అంటే నోటి ద్వారా రావాలి. మన నోటి ద్వారా, ఆ హృదయంలో మనం ఏమనుకుంటామో వాటి నోటి ద్వారా మనము ఆ శబ్దం బయటకు వచ్చినప్పుడు మంచి మాటలైతే మనిషిని మంచిగా ఆలోచింపజేస్తుంది. చెడు మాటలైతే చెప్తారు, నేను ఏమన్నా పడతాను, కొట్టినా నేను పడతాను, కానీ నా మాట మాత్రం నేను పడను అంటామా లేదా? మాట పడను నేను అంటామండి. మాట కొంచెం అసలుగా నన్ను కొట్టుంటే బాగుండు, కానీ నా మాట నన్ను ఇలా అన్నాడు, నన్ను ఇలా అన్నది, వాళ్ళు ఇలా అన్నారు. ఎంత మనం నొచ్చుకుంటామండి. కానీ దేవుడే ఇలా ఆయన నొచ్చుకునే విధంగా మనిషి హృదయం మారిపోయింది. ఇలా దేవుడు నొచ్చుకునే విధంగా మనిషి హృదయం మారిపోయింది. నీ హృదయములో నుండి జీవధారలు బయలువెళ్ళును. అన్నిటికంటే మనం ఎన్నో విషయాల్లో జాగ్రత్తగా ఉంటాం. ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఎన్నో విషయాలు జాగ్రత్తగా ఉంటాం. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్త అంటారు. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా బస్సు ఎక్కింది, జాగ్రత్తగా ట్రైన్ ఎక్కింది, జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్త అన్నట్టు. కానీ దేవుడు ఇక్కడ అంటున్నది, మీ హృదయాన్ని జాగ్రత్త. అన్ని విషయాలు మీరు జాగ్రత్తగా ఉంటున్నారు కదా, ఆ అన్నిటికంటే జాగ్రత్తగా మీ హృదయాన్ని జాగ్రత్త పరుచుకోండి. అన్నిటికంటే చదవండి మళ్ళీ. అన్నిటికంటే మీ హృదయమును భద్రముగా కాపాడుకొనుడి. ఏమన్నాడు? అన్నిటికంటే మోసకరమైనది. అది వాస్తవం, సత్యం. ఇక్కడ అన్నిటికంటే మన హృదయాన్ని, మన మనస్సును
భద్రత జాగ్రత్త పరచుకోవాలి. పాపపు ఆలోచన రాకూడదు. పాపపు ఆలోచన ఎవరి మీద వస్తుందండి? దేవుడి మీద వస్తుందా, లేకపోతే ఇందుకు ముందు చెప్పినట్టుగా మన పొరుగు వారి మీద వస్తుందా? చెడు చేయాలన్న ఆలోచన మనకి మనమే చెడు చేసుకుంటామా, లేకపోతే మన పొరుగు వారికి చెడు చేస్తామా? చెప్పండి. దాన్ని ఏమంటున్నా? పొరుగు వారికి చెప్పినట్టు ఇంతకు ముందు చెప్పినట్టుగా ప్రేమ చూపించాలన్నా పొరుగు వారికి, ద్వేషించాలన్నా పొరుగు వారికి, ఇంకా చాలా ఉన్నాయి. చాలా ఒక లిస్టే ఉన్నది. భావోద్రేకాలు అంటారు దాన్ని. సంతోషించే హృదయంలోనే సంతోషించాలి. సంతోషం అనేది హృదయంలో పుడుతుందా, వేరే ఎక్కడ పుడుతుందండి? ఎక్కడ పుడుతుంది? సంతోషించబట్టే మనసులోనే సంతోషిస్తాం. ఇంత సంతోషంగా ఉంది, ఏదైనా మంచి జరిగితే అంటాం కదా. ఎక్కడ? గుండెలో జరుగుతుందా? ల్యాప్టాప్ కొట్టుకుంటే నా గుండెలో జరుగుతుందా, హృదయంలో జరుగుతుందా? హృదయం మనసులోనే జరుగుతుంది. మనసులోనే జరుగుతుంది. సంతోషించే హృదయం, ప్రేమించే హృదయం, భయంతో కూడిన హృదయం. భయమన్నా మనసులోనే, ఇక్కడే హృదయంలోనే పుడుతుంది. ఇవన్నీ హృదయంలో పుడుతుంది. వాక్యాన్ని ధ్యానించాలన్నా హృదయంలోనే ధ్యానించాలి. హృదయం. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ బలముతోనూ, నీ పూర్ణ శక్తితోనూ యెహోవాను ఏం చేయాలి? సేవించాలి. అంటే ఏంటి? పూర్ణ హృదయం అంటే ఏంటి? అంటే హృదయం అంతా ఆ గుండె చీల్చి దేవుడికి ఇచ్చేయాలి. పూర్ణ హృదయం, పూర్ణ బలము, పూర్ణ ఆత్మ, పూర్ణ శక్తి. ఏంటండి? పూర్ణము అన్నాడు. ఏంటంటే దేవుని మాట వినాలి, ఆ మాట ప్రకారంగా నడుచుకోవాలి. అది మాట వినడం. దేవుడు ఏది చెప్పాడో దాని ప్రకారంగా నడుచుకోవడమే నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించు. మాట వినాలి. ఆయన ఇంకేమీ మన దగ్గర నుంచి ఎదురు చూసేది ఏది లేదండి. నేను అనంత విశ్వాన్ని ప్రకృతిని ఇచ్చాడు, ప్రకృతిలో ఈ మనములను పెట్టాడు, అనుభవించమని అన్నీ ఇచ్చాడు. కానీ ఆ మాట వినమంటున్నాడు. ఈ సృష్టిలో ప్రతి జీవి ఆయన మాట వింటుంది. తెలిసిన ఈ సృష్టిలో ఆయన చేసిన వస్తువులన్నీ ఆయన మాట వింటుంది. సూర్యుడు ఆయన మాట వింటున్నాడు. ఎప్పుడు ప్రారంభంలో జ్యోతులు పగలు వెలిగించడం, జ్యోతులు కలుగునుగా కానప్పుడు అప్పుడు కలిగిన సూర్యుడు ఇప్పటి వరకు ఎన్ని వేల సంవత్సరాలు, ఎన్ని లక్షల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు. చంద్రుడు, భూమి ఎప్పుడో ఆజ్ఞ ఇచ్చాడు తిరగమని, ఇప్పటికీ తిరుగుతూనే ఉంది. తిరుగుతుంది కాబట్టి మనం సజీవులుగా ఉంటున్నాం, బ్రతికి ఉన్నాం. పంటలు పండుతున్నాయి, అన్ని జరుగుతుంది, క్రమంగా జరుగుతున్నాయి. అన్ని క్రమంగా ఆయన మాట ప్రకారంగా సృష్టిలో ప్రతిదీ జరుగుతున్నాయి కాబట్టి మనం ఈరోజు సజీవులుగా ఉంటున్నాం, బ్రతుకుతున్నాం. జీవరాశులు మొత్తం 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఆ జీవరాశులు మొత్తం దేవుని మాట విని ఉంటున్నాయి. ఆ జీవరాశులకి ఇవ్వని మహిమ మనకిచ్చాడు. ఆయన స్వరూపమందు ఆయన పోలిక చెప్పున చేసిన మనకిచ్చాడు. కానీ మనం ఏమైపోయాం? జీవరాశులు డోర్ ఉందండి. జీవరాశులు మాట్లాడగలవా? డోర్ మాట్లాడగలవా? కుక్క మాట్లాడుతుందా? నక్క మాట్లాడుతుందా? సింహం మాట్లాడుతుందా? పక్షులు మాట్లాడతాయా? చెప్పండి. మనిషికి మాత్రమే ఆ యొక్క ఆధిక్యత ఇచ్చాడు. ఈ యూనివర్సిటీ, ఈ విశ్వానికి కేంద్రం ఏం తెచ్చినా భూమి.
ఈ భూమికి కేంద్ర స్థానం ఏదొచ్చినా మనిషి. మనిషి లేకపోతే ఈ భూమి లేదు, ఈ సృష్టి లేదు, ఈ విశ్వమే లేదు. కేవలం మనిషి కొరకే దేవుడు ఇవన్నీ సృష్టించాడు. తన మహిమను కనుగొనడానికి, తనను ఘనపరచడానికి, మనిషి తనను ఘనపరచడానికి భూమి మీద. కానీ ఏం జరుగుతుంది? కాబట్టి పిల్లరా, మనము హృదయం గురించి చాలా ఆలోచించాలి. మన హృదయం చెడిపోయింది, మన హృదయం చెడిపోయేది. కాబట్టి ఆ చెడిపోయిన హృదయం, వ్యాధి కలిగిన హృదయాన్ని స్వస్థపరచడానికి దేవుడు వచ్చాడు. దేవుడు నరావతారిగా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అయినా కూడా హృదయానికి పట్టిన మనిషి హృదయానికి పట్టిన వ్యాధి ఇంకా స్వస్థపరచడం లేదు. ఎందుకంటే దే ఆర్ నాట్ అలౌవింగ్ ట్రీట్మెంట్కి సహకరించినట్టున్నారు. ఆ హృదయం సహకరించినట్టుంది మనిషి యొక్క హృదయం ట్రీట్మెంట్. దేవుడు ట్రీట్మెంట్ చేయాలనుకుంటున్నాడు తన వాక్యం ద్వారా. బట్ దే ఆర్ నాట్ అలౌవింగ్ ఫర్ ద ట్రీట్మెంట్. ఆ ట్రీట్మెంట్కి సహకరించాలంటే వాక్యాన్ని స్వీకరిస్తేనే మనకి స్వస్థత, మన హృదయానికి స్వస్థత జరుగుతుంది. అపోస్తలుల కార్యాలు చూడండి, ఎంతో మంచిగా హృదయాన్ని గురించి చెప్పాడు. హృదయం ఎలా ఉందో, అపోస్తలుల కార్యములు 20 ఆఖరి అధ్యాయంలో ఉంటుంది. అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయము 27వ వచనం, 26, 27 కంబైన్గా ఉంటుంది చూడండి. మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వి ఉన్నది. అంటే బలుపు, దీన్నే బలుపు అంటారు. క్రొవ్వి ఉండడం అంటే ఏంటంటే వినకపోవడం. అరే నాకెందుకు, దేవుని మాట అవసరం లేదు, నాకు స్వస్థత అవసరం లేదు. ఇర్మియా గారేమో హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కానీ భయంకరమైన వ్యాధితో నిండుకోండి మనిషి హృదయం ఎప్పటిలో ఉంది. దాన్ని స్వస్థపరచాలని యేసుక్రీస్తు వచ్చారు తన మాటతో. ఇశ్రాయేలుతో చెప్పిన మాట ఇది. యెషయా గారు యేసుక్రీస్తు రాకముందు, యేసుక్రీస్తు పూర్వము యెషయా ఉన్న రోజుల్లో దేవుడు ఆయన చేత రాయించిన దేవుడు. ఆ రోజుల్లో కూడా ఇశ్రాయేలు వెళ్ళలేదు మాట. వింటున్నారు అయినా కూడా మా దేవుని మాట పెడచుట్టు పెట్టి వెళ్ళిపోతున్నారు. అందుకనే అంటున్నారు, మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ కాదనని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. ఎవరు చెప్పమంటున్నారు? యెషయా గారిని దేవుడు చెప్పమంటున్నారు, ప్రవక్త అయిన యెషయాతో. ఏ ప్రజలకు? అప్పుడున్న ఇశ్రాయేలు ఎవరు? ఇశ్రాయేల్ ఎవరండి? దేవుని పిల్లలు. దేవుని పిల్లలు చెప్పు. వాళ్ళు విన్నట్టున్నారు, విన్నా కూడా గ్రహించినట్టున్నారు, చెవులతో వింటున్నారు కానీ మనసులో ఆ వాట పోలంటుంది. గ్రహింపు అంటే మనసుకు, హృదయానికి సంబంధించిన గ్రహింపు అంటే. ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుంటున్నట్లు. ఏ స్వస్థత? ఎవరికి స్వస్థత? శరీరానికి స్వస్థతనా? ఈ రోజుల్లో యేసుక్రీస్తు వారు వచ్చి శరీరానికి స్వస్థపరిచే ఆ స్వస్థత అనేది హృదయానికి స్వస్థత. ఎందుకంటే హృదయము వ్యాధితో నిండి ఉంది.
దానికి ట్రీట్మెంట్ ఒకటే విరుగుడు. ఆ వ్యాధికి విరుగుడు ఏం తెలిసినా, ఆ పాపానికి విరుగుడు ఏం తెలిసినా దేవుని వాక్యమే, దేవుని మాటే. ఈ ప్రపంచంలో, ఈ లోకంలో ఇంకా ట్రీట్మెంట్ ఏది ఉండదు. మనిషి యొక్క హృదయానికి పడిన వ్యాధిని గుణపరచాలంటే దేవుని వాక్యమే. అర్థమైందండి? అర్థమైంది అన్న వాళ్ళంలో ఒకసారి చేయలేదు. నాకు అర్థమైందా? వెరీ గుడ్. మనిషికి పట్టిన, మనిషి హృదయానికి, అంటే మనిషికి పట్టిన అంటే మనిషి ఎవరు కాదు, హృదయానికి సంబంధించిన, ఆత్మకు సంబంధించింది, శరీరం కాదు, మనం చూస్తున్న ఈ ఆకారం కాదు. ఇవన్నీ కళ్ళు, ముక్కు, ఇవన్నీ ఈ అంతరింద్రియాలు, ఇవన్నీ బయట కనిపించేవన్నీ ఆత్మ వాడుకునే పరికరాలు. చెవులు దేవుని మాట వినాలి, అది లోపలికి వెళ్ళాలి, హృదయంలోనికి వెళ్ళాలి. కళ్ళు దేవుని వాక్యాన్ని చూడాలి, చూసి ఆ వాక్యము హృదయంలోనికి వెళ్ళాలి. కాళ్ళు మంచి కొరకు పరిగెత్తాలి, చేతులు మంచి చేయాలి. ఇవన్నీ తలంపులన్నీ, ఇవన్నీ ఇచ్చినవి మంచి కొరకే, మంచి చేయడం కొరకే. కానీ మనిషి ఏం చేస్తున్నాడు? చెప్పినట్టుగా 99.5% చెడుని ఆలోచిస్తున్నాడు, 0.5% మంచిని ఆలోచిస్తున్నాడు. వారి హృదయము ఎలా ఉంది? మన హృదయము అప్పుడు ఇజ్రాయేల్ హృదయం ఎలా ఉంది? క్రొవ్వి ఉన్నది, క్రొవ్వి ఉన్నది. సేమ్ మీనింగ్, వ్యాధిగా ఉన్నది, క్రొవ్వి ఉన్నది, రెండు సేమ్, ఒకటే భావం, ఒకటే. ద మీనింగ్ ఇస్ ద సేమ్, కానీ అక్కడ వర్డ్స్ డిఫరెంట్, పదాలు డిఫరెంట్గా. అదే సిచ్యువేషన్ తగ్గట్టుగా పదాలు యూజ్ చేస్తున్నారు. దాన్ని పర్యాయ పదాలు. క్రొవ్వి ఉన్నది. బైబిల్ మొత్తానికి ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు దేవుడు మన హృదయాల గురించి మాట్లాడారు. మనిషి యొక్క హృదయాల గురించి మనసుల గురించే మార్చాలి, 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 ఇప్పటికీ మార్చాలి, మారాలి, మారాలి, మారాలి అని దీర్ఘ పేతురు గారి పత్రిక, పేతురు రాసిన పత్రికలో చెప్తారు. అందరూ మారు మనసు పొందవని ఆయన దీర్ఘ శాంతముతో. అందరూ అంటే ప్రారంభం నుండి, ఆది మానవుడైన ఆదాము నుండి ఇంకా లాస్ట్ ఈ జనరేషన్, ఈ తరంలో, ఈ యుగంలో వచ్చే ఆఖరి మనిషి వరకు మారాలి, మారాలి, దీర్ఘ శాంతముతో అని ఉన్నారు. ఆయనకి నోవహు కాలంలో వచ్చిన కోపం చూడండి, మొత్తాన్ని స్మాష్ చేశారు, డెస్ట్రాయ్ చేశారు కంప్లీట్గా. హృదయంలో నొచ్చుకున్నాడు. ఆ బాధ ఇంకా ఉన్నది ఆయనకి. ఆ బాధ నరులను చేసి తెలుసుకోవడానికి ఆయన ఇంకా బాధ ఇంకా ఉన్నది. కాబట్టి మనం కూడా ఆ బాధ మనం పడి, దానినే పశ్చాత్తాపడి మారు మనస్సు పొందాలి. దట్ ఈస్ కాల్డ్ న్యూ లైఫ్, నూతన జన్మ. దేవుడికి నూతన జన్మ కావాలి. బాప్తిజం, అందుకనే బాప్తిజం, నీళ్ళ బాప్తిజం కాదండి. నీళ్ళ బాప్తిజం అందరికీ తెలియాలి. అది నీళ్ళలో బాప్తిజం ఎందుకంటే దేవుని అంగీకరించిన ఏ క్రీస్తులోకి వచ్చాడనేది అది ఒక సాదృశ్యం, అంటే అందరికీ కనపడే విధంగా. ఇతను ఇంకా లోకానికి సంబంధించిన వాళ్ళు. కానీ పరిశుద్ధాత్మలో బాప్తిజం అంటే వాక్యం ద్వారా డైలీ మునుగుతూ ఉండాలి. వాక్యంలో దాన్ని ఉదక స్నానం అన్నాడు. వాక్యంతో ఉదక స్నానం ఎప్పుడు జరుగుతుంది? డైలీ. మనం డైలీ స్నానం చేస్తామా? ఎందుకు చేస్తాం? నీట్గా ఉండాలి, కప్పు పోవాలి, అంతే కదా. కాబట్టి ఆత్మకున్న కప్పు పోవాలంటే, వ్యాధి పోవాలంటే, బలుపు అంటే కొవ్వు పోవాలంటే, పట్టిన కొవ్వు పోవాలంటే ఎక్కడికి రావాలి? కమ్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యమే మనల్ని పరిశుద్ధపరుస్తుంది. బట్ అయితే మనము వాక్యం దగ్గరికి వచ్చినా కూడా, దేవుని సన్నిధికి వచ్చిన, దేవుని సన్నిధి అంటే ఏం వచ్చినా, సన్నిధి అన్నప్పుడు గుర్తొచ్చింది. దేవుని సన్నిధి అంటే ఏం వచ్చినా, దేవుని వాక్యాన్ని వినడానికి వస్తున్నారు కదా, అదే దేవుని సన్నిధి.
కూర్చొని వాక్యం వింటున్నారు కదా, దిస్ ఈస్ గాడ్, దేవుని సన్నిధి, దేవుని సన్నిధి. మీరు ఇంట్లో ఉన్న బైబుల్ చదువుతున్నా కూడా దేవుని సన్నిధిలో ఉంటున్నారు. మీరు చర్చిలో వస్తున్నా కూడా చర్చిలో ఉండి విని ఆ వాక్యాన్ని వివరిస్తున్నా వింటున్నారు కదా, అది దేవుని సన్నిధి. ప్రార్థిస్తున్నారు కదా, దేవుని సన్నిధి. ఇవన్నీ దేవుని సన్నిధి కింద. కాబట్టి ఎప్పుడైతే ప్రారంభంలో దేవుడు నొచ్చుకున్నాడో అలాంటి నొప్పి ఎలా ఉంటుందో మన ఎడల విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు కోరుకుంటాడు. విరిగి నలిగిన హృదయాన్ని, అందుకనే దాన్ని పశ్చాత్తాపపడి మారు మనసు పొంది యేసుక్రీస్తు వచ్చిన తర్వాత కూడా ఆయన ఏమని వాక్యం ప్రకటించాడో, యేసుక్రీస్తు వచ్చిన తర్వాత బాప్తిసం నుంచి యోహాను ఏమి ప్రకటించాడో, బాప్తిసం నుంచి యోహాను ఏం ప్రకటించాడు? ఎగ్జాక్ట్లీ, మారు మనసు, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది బాప్తిస్మము పొంది. మారు మనసు అంటే హృదయం మారడం, మనసు మారడం, మనలో ఉన్న ప్రతిదీ చేంజ్ అవడం, టోన్ రూపాంతరం చెందడం అనేది. హృదయం రూపాంతరం చెందాలి. పాపం నుండి ఎప్పుడో ఆదాము టైంలో కలిగిన పాపము, దాని నుండి పశ్చాత్తాపడి విరిగి నలిగిన, అయ్యో నేను పాపిని, నేను దేవునికి విరోధంగా పాపం చేశాను, దేవుని ఆజ్ఞలు నేను మీరాను, నేను జీవించాను, ఇంతవరకు జీవించాను, ఇక మీదట నేను జీవించాను, ఇక మీదట నాకు అలాంటి జీవితమే అవుతున్నా, దేవుడే కావాలి, యేసుక్రీస్తే కావాలి అని అనుకుంటాం కదా. దాని తర్వాత వాటి నుండి మనము ఇంకా దాని వైపు తిరిగి చూడక ముందుకు సాగిపోతుంది కదా, అది దేవుడే. ఆ మనస్సు, ఆ హృదయం దేవుడే. పేతురు ప్రసంగం ముగించుకుందాం. పేతురు ప్రసంగం చేసిన తర్వాత అక్కడ ఒక జరిగింది. ఏమని? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనం. అపోస్తుల కార్యములు, వారు ఈ మాట విని, ఎవరు వారు? వారు ఎవరండి? పేతురు, అపోస్తులు పెంతెకోస్తు దినాన అక్కడ వచ్చారు కదా, చుట్టూ ఉన్న ప్రదేశాలను యూదులు ఎక్కడెక్కడ చెదిరిపోయారో పెంతెకోస్తు దినాన అక్కడ పండుగ చేసుకోవడానికి, ఏ పండుగ? పెంతెకోస్తు పండుగ చేసుకోవడానికి వచ్చారు కదా. అప్పుడు యేసుక్రీస్తుని గురించి పేతురు చెప్పినప్పుడు అక్కడ ఉన్న కొందరు, అందరూ కాదు, అక్కడ అందరూ కాదు, 3000 మంది. చదవండి. ఈ మాట విని, ఏ మాట విని? ఏ మాట విని? పేతురు చెప్పిన యేసుక్రీస్తుని గురించి చెప్పారు కదా, మీరు పరిశుద్ధుడైన క్రీస్తును సిలువ వేసి చంపేశారు, ఆయన మన కొరకే వచ్చాడు, నీ కొరకే వచ్చాడు, మెస్సియా అనబడే పాత్రికలను ప్రవక్తలంతా ప్రవచించాడు కదా, ఆయన సాక్షాత్తు దేవుడినే మీరు సిలువ వేసి చంపేశారు. సాక్షాత్తు దేవుడినే, మన కొరకు వచ్చిన దేవుడినే మీరు ఏం చేశారు? అన్యులకు అప్పగించి సిలువ వేసి చంపేశారు. ఆ మాట విన్న తర్వాత గుండెల్లో పొడవబడి, గుండె అంటే ఈ గుండె కాదు, భౌతికమైన హృదయంలో పొడవబడి వాళ్ళు నొచ్చుకున్నారు కదా. దేవుడు ఎప్పుడు నచ్చుకున్నాడో? నలుగురు చేసినందుకు. ఆదిలో ఆయన నొచ్చుకున్నాడు కదా, నలుగురు చేసినందుకు. కానీ ఇక్కడ హృదయంలో నొచ్చుకొని, మేము ఇక ఏం చేయాలి? దేవుడికి విరోధంగా నేను పాపం చేశాము, మా కొరకు వచ్చిన మెస్సియను మేమే చంపేశాము, మాకు ఇది ప్రాయశ్చిత్తం ఏంటి అన్నప్పుడు పేతురు ఏమన్నాడు? మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము పొందిరి, అప్పుడు మీరు చేసిన పాపాలని దేవుడు క్షమిస్తాడు, మిమ్మల్ని చేర్చుకుంటాడు. అప్పుడు ఎంతమంది? 3,000 మంది బాప్తిస్మం. అందరూ కాదు, ఆ పండుగకి చాలా మంది వచ్చారు. అందుకనే వాక్యం ఏం చెప్తుందంటే,
పిలువబడిన వారు అనేకులు. కరెక్టా? పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఆ కొందరిలో అప్పుడు 3,000 మంది. ఆ కొందరిలో ఇప్పుడు మనం ఉన్నామా? పిలువబడిన వారిలో ఉన్నామా? ఏర్పరచబడిన వారిలో ఉన్నామా? మనము మన హృదయంలో ఆలోచించాలి. పిలువబడిన వారిలో ఉన్నామా? ఏర్పరచబడిన వారిలో ఉన్నామా? కాబట్టి వీళ్ళ హృదయం అనేది చాలా భయంకరమైనది. అందుకని అంటున్నాను, అన్నిటికంటే మోసకరమైనది. అన్నిటికంటే టాప్ నెంబర్ 1 ర్యాంక్ మన హృదయాన్ని దేవుడు ఇచ్చింది, మనిషి ఇచ్చింది కాదు. ఎంతో మంది మహా చక్రవర్తులు ఆ రోజు నుంచి, ప్రారంభం నుంచి చక్రవర్తులు, నాయకులు స్వయంగా వచ్చారు. ఆ హృదయం వల్ల మోసపోయారు. వారందరూ పాతాళానికి వెళ్ళిపోయారు. హృదయం మోసపరిచిన వారు మహా చక్రవర్తులు. నేనే ఈ ప్రపంచానికి దేవుడు అనేవాడు, నేనే అనేవాడు వచ్చాడు. నేనే దేవుడు అని చెప్పాడు. ఆ రోజుల్లో కాలగర్భంలో కలిసిపోయారు. ఎందుకంటే వారి హృదయం వారిని మోసం చేసింది. అరే ఇది కాదు, నువ్వు కాదు బాబు, ఈ సృష్టిని సృష్టించింది నువ్వు కాదు, సమస్త సృష్టి నాదే అంటాడు దేవుడు. సమస్త సృష్టి నాదే. ఆయన సృష్టిని చూసిన మనం ఎలా ఉండాలి? ఆయన మాట వినాలా వద్దా? మాట వినకపోతే ఆయన ఏం చేస్తాడు? ఆత్మలను, ఆయన ఆత్మలే మాట వినకపోతే ఏం చేస్తాడు? చెత్తబుడ్డిలో వేస్తాడు, పాతాలు డస్ట్బిన్. కాబట్టి ఈ జీవిత కాలం మట్టుకు కాదు మనం క్రీస్తున్నాము. ఈ జీవిత కాలం మనకి అపోస్తలుడైన పౌలు అంటాడు, ఈ జీవిత కాలం మట్టుకే నేను క్రీస్తునందు నిరీక్షించిన ఎడల నాకంటే దౌర్భాగ్యుడు ఎవడు లేనంట. అంతేనా? ఈ జీవితకాలం అంటే ఏంటంటే ఈ జీవితకాలం, ఈ జీవితకాలానికి ఇక్కడ సంపాదించాలి, ఇక్కడ అన్ని చేయాలి, మనకు ఉన్నవి చాలు అని బుద్ధితో జీవిస్తూ దేవుని కొరకు, దేవుని యొక్క ఆజ్ఞలో దేవుని ఏం చెప్పారు దాని ప్రకారం జీవించి మరణం తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళాలనే నిరీక్షణ కలిగి ఉండాలి. నిరీక్షణ, రైట్? నిరీక్షణ కలిగి ఉండి దేవుని మన హృదయాలను ఎంత భద్రంగా, ఈ హృదయంలో నుండి జీవధారలు బయలువెళ్ళును కాబట్టి అన్నిటికంటే ఎన్నిటికంటే ఈ లోకంలో ఉన్న వాటి అన్నిటికంటే హృదయమును జాగ్రత్త పరచుకోవాలి. ఏ హృదయము? మన హృదయం అంటే వేరే అనుకోకండి. హృదయం మన మనస్సే మోసగిస్తుంది ఇతరుల్ని, మన మనస్సే మనల్ని మోసగిస్తుంది. అర్థమైందా? అర్థమవ్వలేదని చెప్పాలి. ఎవరైనా ఉన్నారా? అర్థమవ్వలేదు, మాకు అర్థమవ్వలేదండి మీరు చెప్పింది ఏదైనా ఎవరైనా ఉన్నారా? అర్థమైంది కదా? యు అండర్స్టూడ్ ఆర్ నాట్? కాబట్టి వీళ్ళగా విశ్వాసంతో మన హృదయమందు, అందుకని బాప్తిసం పొందిన తర్వాత మనము ఎక్కడ విశ్వసించాలంటే ఆఖరి వచనం మనం చదువుకొని ముగించుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. యేసుక్రీస్తు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృదులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించి, మన హృదయమందు విశ్వసించి, వ్యక్తిగతంగా నీ హృదయమందు, నా హృదయమందు విశ్వసించి, హృదయం అంటే విశ్వసించాలి. చూడండి, హృదయంలో ఇన్ని పెట్టుకొని ఎలా విశ్వాసం వస్తుంది? చెడైనా తిట్టుకోవడం మనసులో తిట్టుకుంటాం, హృదయంలోనే. బూతులైనా అక్కడి నుంచే వస్తాయి. బూతులైనా ఎక్కడి నుంచి వస్తాయి? వేరే లోకంలో నుంచే, వేరే మైండ్ నుంచే రావు. కొందరు అనుకుంటారు ఆలోచనలన్నీ మైండ్లో, అంటే మన తల్లో ఉన్న ఆ మెదడులో నుంచి వస్తున్నాయి. రాంగ్.
ఇట్స్ రాంగ్. ఆలోచనలు ఏదైనా A to Z ఫ్రమ్ ది హార్ట్, అంటే హృదయం, మనస్సు నుంచే పుట్టాలి. కాబట్టి మరి నీ హృదయం అందు విశ్వసించిన ఎలా ఒకవేళ విశ్వసిస్తే నీవు రక్షింపబడదువు. మనము రక్షింపబడతాము, నేను రక్షింపబడతాను. యేసుక్రీస్తు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి లేబడిని నీవు నీ హృదయమందు విశ్వసించిన ఎడల అని చెప్పి ఆ పదం చూడండి. ఎడల ఒకవేళ అంటే ఎడల. ఈ ఎడల అనే పదం చాలా చోట్ల ఉన్నాయి బైబిల్. ఒకవేళ నువ్వు విశ్వసిస్తే, నువ్వు నమ్మితే నీవు రక్షించబడుదువు. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క సమయంలో దేవుడు తన మాట ద్వారా నీతో మాట్లాడి ఉన్నారు. నా స్వరం ద్వారా ఈ మాటలు దేవుడు నీతో వినిపించి ఉన్నాడని మీరు విశ్వసించాలి, గ్రహించాలి. కాబట్టి వ్యక్తిగతంగా మీరు ఇంటికి వెళ్ళిన ఒకసారి ఆలోచించండి, నేను ఏం చేస్తున్నాను, నేను ఎలా ఉన్నాను, నా స్థితి, నా హృదయపు స్థితి ఎలా ఉన్నది అని ఆలోచించి దేవుని యందు యేసుక్రీస్తునందు విశ్వాసించండి. మన హృదయానికి పట్టిన వ్యాధిని స్వస్థపరచడానికి ఆయన రెడీగా ఉన్నాడు. మనం ఆయనను ఇన్వైట్ చేయాలి. అందుకని మన హృదయంలో వ్యాధి ఉంది కాబట్టి, భయంకరమైన ఉన్నవి కాబట్టి, ప్రకటన గ్రంథం 3:26 ఏం చెప్తున్నాడంటే, తలుపు వద్ద నుండి నేను తట్టుచున్నాను, ఎవడైనాను తలుపు తీసిన ఎడలా ఎందుకు వస్తాను. మన ఇంద్రియం పెట్టుకొని మన పరిశుద్ధుడు మనసులో వస్తారా, అంటే హృదయంలోకి వస్తారా? ఈ క్లోజ్ అవర్ డోర్. ప్రార్థన చేస్తున్నారు. క్రీస్తునందు మమ్మల్ని అతిథిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, ఇంతవరకు తండ్రి ఈ అమూల్యమైన పరిశుద్ధమైన మాటలను విన్నాము తండ్రి. మా జీవితాలకు అవసరమైన తండ్రి అమూల్యమైన మాటలను మాకు వినిపించి ఉన్నారు తండ్రి. ప్రతిదినము తండ్రి మమ్మల్ని సరిచేయాలని తండ్రి మీరు ఎదురు చూస్తున్నారు తండ్రి. ఈ అమూల్యమైన మాటలను తండ్రి వ్యాధితో నిండిపోయిన మా హృదయాలను సరిచేయాలని తండ్రి మేము సిద్ధపడుటకు, మా హృదయాలను మీకు తండ్రి మీకు ఇచ్చుటకు సహాయాన్ని అనుగ్రహించమని తండ్రి, అలాంటి తండ్రి మనస్సును సిద్ధపాటును మాకు అనుగ్రహించమని వేడుకుంటూ, మా ప్రభువును మా రక్షకులను మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అది వినయముతో బ్రతుకులాడి వేడుకుంటున్నాం. అందరికీ వందనాలు.